వార్ 1 నిజంగా హిర్తిక్తోని ముందు రిలీజ్ అయినా అదంత పెద్ద అంచనాలకు మించి హిట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. అయితే పక్కా ప్రణాళికతో ఇప్పుడు వార్ 2 రాబోతుంది అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కానీ వార్ ఎవరికి అనే క్వశ్చన్ మార్క్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వీళ్ళిద్దరికీ వారా అనే తట్లుంది. ఎందుకంటే హృతిక్ ఎప్పటి నుంచో ఒక పెద్ద సూపర్ స్టార్ అయినా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో వారితో తలపడుతున్నాడంటే అది ఖచ్చితంగా టాలీవుడ్కి బాలీవుడ్కి వర్సెస్. సో వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి ప్లస్ హృతిక్కి వార్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో మొత్తం ఇండియాలో చూస్తే బాలీవుడ్కి అధిగమించి టాలీవుడ్ స్టార్స్ వెళ్తున్నారు. సో అందుకే ఈ ప్రణాళిక అనుకోవచ్చా వార్ 2? వార్ 2 అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ చెప్పాలంటే, మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరో రేంజ్ వచ్చేసింది, స్థాయిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నాడు, కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ప్రశాంత్ నీల్తో సినిమా ఉంది, ఆ సినిమా చేయాలి. దాంతోపాటు మనం రాజమౌళి గారిది ఫాల్కే బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా, ఆ సినిమా టాక్ ఉంది. ఇలాంటప్పుడు మరి ఇప్పుడు ఈ వార్ 2లో ఎప్పుడు చేస్తాడనే ప్రశ్న వచ్చింది. ఈ వార్ 2 మీద ఇప్పటి నుంచి అంశాలు అయితే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా అధికారిక సమాచారం. దేవర్ సినిమా అయిపోగానే వార్ 2లో అతను ఎంటర్ అయిపోతాడు. ఈ వార్ 2 అనేది గతంలో ఫస్ట్ మన పార్ట్ వార్ అంత కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా ఆదిత్య చోప్రా దీన్ని పక్కా ప్రణాళికతో ఈ సినిమా చేస్తున్నారు. అంటే ఒకటి నెగిటివ్ క్యారెక్టర్, ఒకటి పాజిటివ్ క్యారెక్టర్, ఈ 2 పాత్రలతోనే ఈ వార్ 2 తీసుకెళ్దాం అనేది వాళ్ళ ప్లాన్. ఓకే. సో ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. వార్ 2లో ఇద్దరు అనుకున్నప్పుడు ఒకరికి నెగిటివ్ షేడ్, ఒకరికి పాజిటివ్ షేడ్ ఇచ్చినప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్కి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలుగులోనే సూపర్ స్టార్ మల్టీ స్టార్ జరిగినప్పుడు కొంత చిన్న సీన్స్ తక్కువైనప్పుడే చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అటువంటిది టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళ మీద నమ్మకంతో ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు ఈ 2 తరహా పాత్రల టైప్లోనే ఉంటాయి దీంట్లో డిజైన్ చేశారు అనేది. హృతిక్ పాత్ర ఏమో శ్రీకృష్ణ టైప్ పాత్ర, అర్జునుడి టైప్ ఏమో ఎన్టీఆర్ పాత్ర అని చెప్పి అంటున్నారు. అంటే శ్రీకృష్ణ అర్జున యుద్ధం అనే సినిమా వచ్చింది కదా, వీళ్ళిద్దరు తలపడతారు. ఇప్పుడు స్నేహితులుగా ఉండి తర్వాత విడిపోయి వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఆ టైప్ కథాంశాన్ని తీసుకున్నారని చెప్పేసి సమాచారం అయితే ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్కి బాలీవుడ్కి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా పరిస్థితులు ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా సినిమా చేయాల్సిందే. ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్లో ఉంటుంది అనేది అందరూ చెప్తున్న మాటే. నెగిటివ్ షేడ్లో ఉండే పాత్ర ఎన్టీఆర్ పాత్ర. ఇప్పుడు గతంలో కూడా ధూమ్ సినిమా మనం సిరీస్ చూసుకున్నప్పుడు ధూమ్లో ఒకడు నెగిటివ్ షేడ్ పాత్ర, ఒకటి పాజిటివ్ షేడ్ పాత్రలే. ఇలా ధూమ్ హృతిక్ రోషన్ నెగిటివ్ పాత్ర కూడా చేసాడు. ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా ఏం ఆలోచించట్లా. ఇప్పుడు ఈ ఖల్నాయక్ మన సంజయ్ దత్ ఉన్నాడు, ఆ ఖల్నాయక్లో హీరో. ఖల్నాయక్ అంటే విలన్ అన్నా కానీ ఖల్నాయక్లో హీరో. తర్వాత విలన్గా చేసాడు కదా, కేజీఎఫ్ దగ్గర నుంచి చాలా మొదలుపెట్టి చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పేరు రావడం అనేది ఎప్పుడైనా సరే విలన్ పాత్రలకి ఎక్కువ పేరు వస్తుందండి. హీరో పాత్ర కన్నా ఎక్కువ పేరు విలన్ పాత్రను పండించగలిగినప్పుడే మనకు పేరు వస్తుంది. మీరు ఎస్వి రంగారావు గారు తీసుకుని గతంలో పూర్వ సినిమాలు తీసుకుంటే కోట కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు కానీ, శత్రువు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నటన కానీ, మరి కైకల్ సత్యనారాయణ గారు కానీ, ఇప్పుడు విలన్కే మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి అజిత్ సినిమా వాలి అని ఒక సినిమా ఉంటుంది, దాంట్లో నెగిటివ్ షేడ్ సైకో పాత్ర, బ్రదర్స్ అన్నదమ్ములిద్దరు, మరి మంచి పేరు వచ్చింది. నటుడికి నటనకి స్కోప్ ఎక్కడ ఉంటుందంటే నెగిటివ్ షేడ్ పాత్రలో ఉంటుంది. కాబట్టి జనాదరణ పొందాలంటే మాత్రం ఎప్పుడైనా సరే ఆ టైప్ పాత్రలు ఎంచుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అయితే ఎన్టీఆర్కి ఎక్కువ పేరు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ వార్ 2లో. ఓకే. అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఎలా చేస్తారనే క్వశ్చన్ మార్క్ కూడా ఆయన బద్దలు కొట్టేశాడు ఇంతకుముందే. ఎలా అంటే లవకుశలో రావణ్ పాత్ర ఏదైతే తీసుకున్నాడో దానికి ఎక్కువ పేరు వచ్చింది. మిగతా 2 పాత్రలు ఏదైతే బ్యాంక్ మేనేజర్ కానీ ఒక దొంగ పాత్ర ఏదైతే ఉందో వీటి రెండింటికన్నా సరే రావణ్ పాత్ర ఏదైతే నటించాడో జై లవకుశలో దాంట్లో నిజంగా చాలా దానికి ఎక్కువ పేరు వచ్చింది వాస్తవం చెప్పండి. మీరు అన్నది కూడా
నిజంగా ఒకవేళ వార్ 2లో నెగిటివ్ షేడ్ని చాలా బాగా పోషించగలిగేటువంటి సత్తా మాత్రం జూనియర్ ఎన్టీఆర్లో ఉంది. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ కదా, సీనియర్ ఎన్టీఆర్ కూడా అంతే కదా. ఇప్పుడు దుర్యోధనుడి పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే, రావణాసుడి పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే. మరి మెప్పించారా లేదా ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు? అలా ఎప్పుడైనా సరే కమల్ హాసన్ గారు కూడా అలాంటి పాత్రలు చేశారు. ఎప్పుడైనా సరే ఆ పేరు ప్రఖ్యాతులు ఎక్కువ రావడానికి నెగిటివ్ షేడ్ పాత్రలకి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా నెగిటివ్ షేడ్లో 47 Days ఏదో సినిమా ఉంది, కే బాలచంద్ర గారి డైరెక్షన్లో సినిమా ఉంది. అది నెగిటివ్ షేడ్ ఉన్న యాంటీ హీరో అంటారు వాటిని. హీరోని యాంటీ హీరో అనే పాత్రలు ఉంటూ ఉంటాయి. చిరంజీవి గారు కూడా చేశారు, అటు రజనీకాంత్ చేశాడు యాంటీ హీరో అనే పాత్రలో. విధంగా చెప్పాలంటే విలన్ అని అనకూడదు, యాంటీ హీరో అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి పాత్రలు మెప్పించడానికి మా జనాల ప్రేక్షక ఆదరణ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకోదలుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్ యాజ్ ఎ విలన్ ఆర్ నెగిటివ్ షేడ్ అని చెప్పుకోవచ్చు అంటారు. అంతే, నెగిటివ్ షేడ్ యాంటీ హీరో అనుకుందాం. యాంటీ హీరో. సో మొత్తానికి ఇప్పటికే ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడని చెప్పుకోవాలి. ఎందుకంటే RRR నుంచి మంచి ఒక రేంజ్, ఆస్కార్ రేంజ్ దాకా వెళ్ళిపోయింది కాబట్టి సినిమా. ఈ సినిమా నాకు తెలిసి పెద్ద సినిమా కింద వస్తుంది. వార్ 2 అనేది ఇప్పుడు మనకి పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్కి సలారు మనకు రాబోతున్న సినిమాలు చాలా ఉన్నాయి కదా. ఆ కోవలోకి వచ్చే సినిమా పుష్ప 2 కానీ, ఆ కోవలోకి గేమ్ చేంజర్ కానీ, ఇలా ఆ కోవలోకి వచ్చే సినిమాగా ఈ వార్ 2 అంటే దాదాపు ప్రొడక్షన్కి, నిర్మాణానికి దాదాపు 500 కోట్ల పైన ఖర్చు పెట్టే సినిమాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే హృతిక్ రోషన్ 200 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ 200 కోట్లు తీసుకుంటే ఇలా 400 కోట్లు వీళ్ళిద్దరికే అవుతుంది రెమ్యునరేషన్. అంటే సినిమా నిర్మాణానికి దాదాపు 600-700 కోట్లు అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు వెనక్కి రావట్లేదు. షారుఖ్ ఖాన్ చూసి, షారుఖ్ ఖాన్ ఏంటి ఒక సంవత్సరంలో 2 పెద్ద హిట్లు కొట్టిన హీరోకి వెళ్ళిపోయాడు. ఒక ఏడాదిలో పఠాన్, ఈ సినిమా డమ్కి కూడా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అంటే చెప్పాలంటే ఒక రికార్డ్ బ్రేక్ షారుఖ్ ఖాన్కి వస్తుంది. డమ్కి కూడా హిట్ అయింది అనుకోండి, ఇక హ్యాట్రిక్ అవుతుంది. 2,000-3,000 కోట్లు దీంట్లోకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ రికార్డుని ఎవరు భద్రకొట్టలేరు మళ్ళీ. ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ఎట్లా అనుకుంటున్నామో, ఇప్పుడు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తర్వాత ఎవరు అనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అందుకనే అలాంటి ఎంపిక చేసుకోవాలి, అలా చేయాలి. అలా చూసుకున్నప్పుడు ఓకే. సో చూద్దాం సార్, మొత్తానికి ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ నిజంగానే అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదండి మొత్తానికి వార్ 2లో నెగిటివ్ షేడ్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ.